ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోనికి వెళ్ళే ముందుగా. సర్వోన్నతుడా, ఘనమైన దేవ, నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ రోజు నాయన ప్రభా, నీ మాటను వినే ధన్యతను మీరే మాకు అనుగ్రహించినందుకు వందనాలు. చక్కటి నిద్రనిచ్చారు, ఉదయకాలం లేపారు నాయన ప్రభా. నీ సన్నిధిలో నీ మాటలు వినే ధన్యతను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని నేను ఈ డే మొదలుకొని నాయన ప్రభా సాయంకాలం మా పనులన్నీ ముగించుకొని రాత్రి మేము పడుకునేంత వరకు నీ కాపుదల భద్రత నాకు మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ఈ మాటలను ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది అనుకుంటారు దేవుని స్వరము ఎలా ఉంటుంది, దేవుని స్వరము ఏమైనా లౌడ్గా బాగా గంభీరంగా ఉంటుందా, లేదా దేవుని స్వరము చాలా సాఫ్ట్గా మృదువుగా నెమ్మదిగా ఉంటుందా అనేది అనుకుంటూ ఉంటాం. దేవుని స్వరము వినాలి ఎలా ఉంటుంది అనేది చాలా మందిలో ఆత్రం ఉంటుంది. ఈ మాటను వినే ముందుగా మనం ఒక మాటను మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, మన స్వరము మన పిల్లల దగ్గర ఎలా ఉంటుందండి? మిమ్మల్ని మీ స్వరము మీ పిల్లల దగ్గర ఎలా ఉంటుంది? చెప్పండి. మీ పిల్లల దగ్గర మీ స్వరం చాలా ప్రేమగా, అమ్మా, నాన్న, బుజ్జి, కన్నా, రే, చిన్న అని చాలా స్వీట్గా ప్రేమగా బుజ్జగిస్తాం కదండి. ప్రేమతో మాట్లాడతాం. వాళ్ళు ఏదైనా రాంగ్ చేశారనుకోండి, తప్పు చేశారనుకోండి, ఎలా మాట్లాడుతాం చెప్పండి? టెల్ మీ, మీరే చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా మాట్లాడతారు? రేయ్ అని కోపంగా మనం పిలుస్తాం. ఆ కోపంలో కూడా ప్రేమతోనే పిలుస్తాం అనుకోండి, కానీ కోపంగా వాళ్ళని సెట్ చేయడానికి మనం కొంచెం స్వరాన్ని పెంచుతాం. సేమ్ టు సేమ్ అండి, మన దేవుడు కూడా మనలాగే. ఎందుకంటే ఆయన యొక్క రక్తము, ఆయన స్వరూపము కదా మనం ఇంకెలా మాట్లాడగలం? ఆయనలాగే మనం మాట్లాడగలం. మనం మాట వింటే చాలా క్లియర్గా ఆయన మాట్లాడతాడు. మనం మాట వినకుండా దారి తొలగిపోతుంటే ఆయన సేవకుల ద్వారా, వాక్యము ద్వారా ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఆయన స్వరంలో మార్పులు కలుగుతాయి. ఆయన యొక్క తత్వాన్ని మనం కలిగి ఉన్నాం కనుక మనం కూడా అలాగే మాట్లాడతాం. దేవుడు కూడా స్వరం కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకు మోషే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ప్రజలను నడిపించే నాయకుడు. ఆయన దేవునితో ఎలా మాట్లాడేవాడంటే, చాలా ఫ్రెండ్లీ టాక్స్ అంటారు చూసారా, చాలా దగ్గరగా ఉండి మాట్లాడుకున్నట్లుగా, చాలా ఫ్రెండ్గా, ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేవాడట మోషే. అయితే ఆయన ప్రజల దగ్గరకు వచ్చి, మోషే దేవుని మాటను విని ప్రజలతో, దేవుడు నాకు అలా చెప్పాడు, మిమ్మల్ని ఎలా చేయమన్నాడు అని మాట్లాడుతుంటుండగా అక్కడ ఇశ్రాయేలీలు మోషే మీద హేళనగా మాట్లాడారట. ఏమని? మోషే, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా అన్నట్లుగా చాలా ఎటకారం చేసి మాట్లాడారట. వాళ్ళు ఎప్పుడైతే ఎటకారంగా మోషేతో మాట్లాడుతున్నాడు, వెంటనే దేవుడు ఆ స్వరాన్ని విన్నాడట. ద్వితీయోపదేశ కాండము 5:28 ఉంటుంది. నేను విన్నాను అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, సరే వాళ్ళని వినమను అని ప్రభు ఆ స్వరాన్ని వాళ్ళకి ఎలా వినిపించాడో నిర్గమాకాండము మనకి 20:18-19 మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క స్వరం ఎలా ఉంది. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బూరల ధ్వనియు, ఆ పర్వతము ధూమమును చూచి భయపడి దూరము నుంచి మోషేతో ఇట్లా అన్నారట. ఏమని అంటే, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం, నీ మాట మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చచ్చిపోతాం, మా వల్ల కాదు బాబోయ్ అని చేతులు ఎత్తేసారటండి. దేవుని స్వరము వారి మనస్తత్వాలను బట్టి, వారి హృదయాలను బట్టి మారుతుంది. ప్రేమగా ఉన్నవారి దగ్గర ఆయన ప్రేమగా మాట్లాడగలుగుతాడు. సాత్వికుల ఎడల ఆయన సాత్వికంగా మాట్లాడతాడు. గర్విష్ఠుల దగ్గర ఆయన గర్వంతో గంభీరంగా మాట్లాడే స్వరమైంది. కానీ
ఆల్వేజ్ ఆల్వేజ్ ఆయన స్వరం ఎప్పుడు కూడా చాలా నెమ్మదైనది, చాలా స్వీట్, వెరీ సాఫ్ట్ వాయిస్ అయింది. చూడండి, బాలుడైన సమూయేలుతో దేవుడు ఎలా మాట్లాడారు? బాలుడిగా ఉన్నప్పుడు సమూయేలు అని ఎంత ఆడిబుల్గా, ఎంత క్లియర్గా, ఎంత సుస్పష్టంగా, ఎంత వినసొంపుగా మాట్లాడారు. అలా ఉంటుంది దేవుని స్వరము. దేవుని మాట వినని వారికి ఆయన స్వరం ఎలా ఉంటుందంటే, ఆయన చెప్తున్నాడు 29 కీర్తన అంతా కూడా అక్కడ ఉంటున్న భక్తులతో, దైవపుత్రులతో మాట్లాడుతున్నారు. మీరు నా భక్తులుగా మీరు ఉన్నారు కనుక నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాను, కొన్ని నిబంధనలు ఇస్తున్నాను. నా మాట విని నన్ను గైకొని నాకు చెందవలసిన నామఘనతను నాకు ఇస్తే మిమ్మల్ని నేను చాలా మంచిగా చూసుకుంటాను. మాట వినకపోతే ఇదిగో నా స్వరము ఇలా ఉంటుంది అని ఆయన ఒక వార్నింగ్గా అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం ఎలా ఉంటుందట? జలముల మీద సౌండ్ ఎలా ఉంటుందండి? చూడలేం, అంతగా ఉంటుంది. మనకి ఏమైనా వరదలు వచ్చినప్పుడు ఆ జలముల సౌండ్ మనం ఓరుగా ఉంటుంది. మనం ఆ ఓరును మనం వినలేము, చాలా కష్టంగా ఉంటుంది వినడానికి ఆ మాట. అలా ఉంటుందట. ఆయన స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఎంత ప్రభావం గలదంటే అది దేవదారు వృక్షములను విరిచిన చాలా గట్టి వృక్షాలు అవన్నీ కూడా. లెబనోను, సిరియో గొర్రుపోతు వలె అవి గంతులు వేయినట్లు చేస్తాడు ఆయన స్వరం. అంతేకాదు అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుంది. ఆయన మాట ఇవ్వగా ఆయన గంభీరమైన వాయిస్తో సర్వ సృష్టి అంతా కూడా గడగడ గడగడ ఆగిపోతుంది. భయముతో అరణ్యము కదిలింపబోతుందంట. లేళ్లను ఈయన చేస్తుందంట ఆయన స్వరము. అంత శక్తి గలది దేవుని యొక్క స్వరము. ఆయన మాట వినని వాళ్ళకి, ఆయన మాట వినేవారికి ఆయన స్వరం ఎలా ఉంటుందంటే, ఆయన చాలా ప్రేమగా ఆయనే పిలిచి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, యోహాను సువార్తలో ఉంటుంది కదా 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. నా మాట ఏంటో వాళ్ళకి తెలుసు, వారెవరో నాకు తెలుసు అన్నాడు ప్రభు. కనుక ఆయన మాట విని ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఇచ్చే నిబంధన కూడా ఆయనే చెప్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3-6 వచనాలు చదవండి. అక్కడ ఇలా మాట్లాడుతున్నాడు, నా నిబంధన ఇదిగో నేను చెప్పుచున్నాను అంటూ, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినుని ఎడల మీరు బ్రతికెదరు. నా మాట వింటే మీరు బ్రతుకుతారు. దావీదు నాకు చూపిన నిత్య నిబంధన, ఆ శాశ్వత కృప మీకును ఇస్తాను అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. అంత ప్రేమగా ఆయన మనల్ని పిలుస్తాడు. ఆయన మాటను మనం ఎప్పుడు కూడా వినాలి. వినటం ద్వారా ఏమవుతుంది? రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలనే కలుగునని. కనుక ఈ మాటను బట్టి ఆయన స్వరము మన యొక్క స్వభావాలను బట్టి మారుతుంది. మనల్ని బట్టి మనం మంచిగా నడుస్తే ఆయన ప్రేమగా, చాలా సుస్పష్టంగా, క్లియర్గా, స్వీట్గా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట వినకుండా మనం విచ్చలవిడిగా తిరిగితే ఆయన మాటలో గద్దింపు ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎలాంటి వాడు అంటే, యోహాను సువార్త 3:16లో ఉన్నట్లుగా, ఆయన లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన ప్రేమకు కొలతలు లేవు. యేసుక్రీస్తు ప్రభు మీద ఎవరైతే విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి ఉంటారో ఆ ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహిస్తానని చెప్తున్నారు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట ఎలా ఉంటుంది? మన యొక్క హృదయ స్వభావాన్ని బట్టి, మన యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆయన ఒక వాయిస్ మనకు అంత క్లియర్గా మాట్లాడుతుంది. అది మనల్ని బట్టి ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. God bless you.